యెస్. మీరు మీ జాబ్‌ని అట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు, మనం మేనిఫెస్టేషన్స్ అనేవి త్వరగా జరిగిపోవు, గుర్తుపెట్టుకోండి. కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా మీరు 100% అనేది మీరు రిజల్ట్ అనేది మీ లైఫ్‌లో చూస్తారు. 100% మేనిఫెస్టేషన్ అనేది జరిగి తీరుతుంది. ఎలా అంటే, మనం ఒక విత్తనం నాటామనుకోండి, అది 3 రోజులకి మొలకొస్తది. ఈలోపు మనము వెయిట్ చేస్తామా లేదా? అంతేకాని లోపల ప్రాసెస్ ఏం జరుగుతుంది అని దానిని ప్రతిరోజు తీసి చూడం కదా! అవునా కదా? అలాగే మన థాట్స్, మన ఎనర్జీ, మన పాజిటివిటీ ఇవన్నీ కూడా యూనివర్స్‌లో వర్క్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఎప్పటికప్పుడు మన నెగెటివ్ థాట్స్‌ని క్లియర్ చేసుకుంటూ, మనల్ని మనం మన సోల్ కూడా క్లీన్ చేసుకుంటూ, మన కర్మాస్‌ని కూడా క్లీన్ చేసుకుంటూ, ప్రతిరోజు పాజిటివిటీతో ఉంటూ, పాజిటివ్ థాట్స్ చేస్తూ, పాజిటివ్ వర్డ్స్‌నే మాట్లాడుతూ, పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉండడం వల్ల ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అనేది 100% జరిగి తీరుతుంది. మీరు కోరుకున్న జాబ్ మీ కళ్ళ ముందుంటుంది. ఓకేనా? నేను చెప్పే ప్రతి వీడియో, నేను చేసే ప్రతి వీడియోలో ఒక కంటెంట్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా నా వీడియో కింద ఆ డౌట్స్‌ని చక్కగా కామెంట్ రూపంలో పెట్టండి. నాకు తెలుస్తుంది ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి మీకు. ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కలా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు వాటిని తరువాతి వీడియోలో క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి విషయంలో కూడా మీరు ఎంత పాజిటివ్‌గా ఉంటారో, ఎంత కృతజ్ఞతా భావంతో ఉంటారో, ఆల్రెడీ ఇప్పటివరకు మీ జీవితంలో మీరు ఏవేవైతే పొంది ఉన్నారో వాటన్నిటికీ కూడా ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్తూ ఉంటారో, ఎంత గ్రేట్‌ఫుల్‌గా ఉంటారో, ఎంత ప్రేమతత్వంతో ఉంటారో. అర్థమవుతుందా? ఒకళ్ళని జడ్జ్ చేయకూడదు. ఒకళ్ళ గురించి బ్యాడ్‌గా మాట్లాడకండి. ఒకళ్ళని నొప్పించకండి. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది చూసుకోండి. ఓకేనా? ఇక్కడ మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ అండి. పక్క వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళ ఫ్యామిలీలోకి తొంగి చూసారనుకోండి, అక్కడ జరిగే ప్రతి విషయాన్ని మీ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఎవరిని చూడాలి, ఎవరి లైఫ్ స్టైల్‌ని ఆదర్శంగా తీసుకోవాలంటే, ఎవరైతే రిచ్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారో హ్యాపీగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. అలాంటి లైఫ్ స్టైలే కావాలి అని పదే ఆలోచించండి. అర్థమవుతుందా? మనకి లైఫ్‌లో కావాల్సింది డబ్బు, అర్థమైందా? ప్రశాంతత, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నీ కూడా సక్రమంగా ఉండడము, మనశ్శాంతి కలిగిన జీవితం చాలా ఇంపార్టెంట్.